చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటివో పూచి కన్నా చందమామ దిగి వచ్చినమ్మ నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటివో పూచి కన్నా. నా కొడుకు అంటే నీకు చాలా ఇష్టం కదా రాజుయాస్. మరి పెద్దగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా కొడుకుని బాగా చదివించి వాడిని కట్టగా చూడడమేరా నా కోరిక. నాన్న నేను తప్పకుండా కలెక్టర్ని అవుతాను 10 సంవత్సరాల తర్వాత. అరే సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నావు? రేపు నీకు పరీక్ష ఉందిగా, చదవకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న నేను ఏమన్నా చిన్నపిల్లవాడినా? ఎటు వెళ్ళినా నీకు చెప్పడానికి? అసలు నాకు ఈ ఇంట్లో స్వతంత్రమే లేదు. నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు చుట్టుబిడ్డవేరా. ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సాకుతో ఇంటికి లేటుగా వస్తున్నావని మీ అమ్మ చెప్పింది. సరే నాన్న, నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. ఒరే శ్రీయాస్, నేను నీ కొడుకుని ఊరి బయట ఫ్రెండ్స్తో చాలాసార్లు చూశాను రా. వాడు చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడు రా. నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. అవునా రిషి, నేను వాడు వచ్చాక అడుగుతా. ఒరే చిన్న, నువ్వు చెడు వ్యసనాలకు బానిసవుతున్నావని తెలిసింది. ఇప్పటికైనా అలాంటివన్నీ మానేసి బుద్ధిగా ఉండురా. చదువు మీద దృష్టి పెట్టురా. నా జీవితం నా ఇష్టం. ఇంట్లో ఉండమంటావా వెళ్ళిపోమంటావా? హలో అంకుల్, సిద్ధుకి యాక్సిడెంట్ అయింది. రాంగ్ రూట్లో బైక్ నడపడం వల్ల లారీ బైక్ని ఢీకొట్టింది. వారిని లైఫ్ లైన్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మీరు త్వరగా రండి. అవునా, నేను ఇప్పుడే వస్తున్నా. డాక్టర్ గారు, నా కొడుకుకి ఏమైంది? నా కొడుకు ఎలా ఉన్నాడు? మీ కొడుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అతని 2 కిడ్నీలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. డాక్టర్ గారు, నా 2 కిడ్నీలు ఇస్తాను. నా కొడుకుని మాత్రం బ్రతికించండి. వాడు లేకుండా నేను వాడి అమ్మ బ్రతకలేం. అతని తలకు కూడా బలమైన గాయం అయింది. అతని కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన నిరుపయోగమే. అతనిని మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చు. మేము ఏమీ చేయలేము. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు. నా కొడుకు లేకుండా ఎలా బ్రతకాలి? నన్ను కూడా తీసుకెళ్ళిపో దేవుడా. ఇలా తల్లిదండ్రుల మాటలను పెడిచెవిన పెట్టి వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుని తల్లిదండ్రుల జీవితాలలో చీకటి నింపే పిల్లలు చాలానే ఉన్నారు. తల్లిదండ్రులు తమ సుఖాలను పక్కన పెట్టి పిల్లలను ప్రయోజకులను చూడడానికి పడే శ్రమను వర్ణించడం సాధ్యం కాదు. కావున తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారిని ప్రేమతో చూసుకోవాలి. వారు కోరుకున్నట్లు మంచి స్థానంలో నిలిచి వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. ధన్యవాదాలు.